మీ పేరు? నా పేరు ఒబ్బని సంజయ్ నాయుడు. ఏంటి సార్ మీకు ఇక్కడ ఏంటి పని ఏంది ఈ జనసేన ప్రజా దర్బార్లో? నేను జనసేన పార్టీ ఎస్కోట బాధ్యత చూస్తున్నాను, కానీ మా ఫీల్డ్ అసిస్టెంట్ ఇతను తీశారు. దానికి మళ్ళీ వేపించమని చెప్పి అడగడం కోసం అర్జీ తీసుకొచ్చాను. ఇప్పుడు తీసేశారు మిమ్మల్ని? 2023 2022-23 సంవత్సరంలో కొంచెం మ్యాండేట్స్ తక్కువని చెప్పేసి ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు తీసేయడం జరిగింది. వాళ్ళకి అయినా ఇప్పటి వరకు కూడా సంవత్సరం 6 నెలల నుంచి వాళ్ళు పని చేయించుకుంటారు ఉపాధి హామీ పీవీ వాళ్ళు, కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, వాళ్ళకి పేర్లు కూడా రెన్యువల్ చేయలేదు. బహుశా అప్పుడు వైసీపీ గవర్నమెంట్ వీళ్ళు మానేస్తే విసిగిపోయి కొత్త వాళ్ళు వేసుకోవచ్చు లంచాలు తీసుకునే ఆలోచనతో వాళ్ళు ఏమో ఆపేశారు. ఇప్పుడు టీడీపీ మన జనసేన కూటమి వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రిక్రూట్ చేయమని వాళ్ళకి కొత్తగా మళ్ళీ పోస్టింగ్ రెన్యువల్ చేయమని చెప్పి మిగతా వాళ్ళతో పాటు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తుంటారు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం వీళ్ళతో పాటు రెన్యువల్ చేయమని చెప్పి, అలాగే సంవత్సరం 6 నెలలు జీతాలు కూడా ఇవ్వాలని చెప్పేసి దానికి ఎన్డీఏ దృష్టికి మన పాలక ఆఫీస్కి తీసుకురావాలి. తద్వారా కమిషనర్కి ఫోన్ చేయించి ఆ సమస్య పరిష్కారం చేయమని అడుగుదామని వచ్చాము. దీనికి విజయనగరం జిల్లా పీడీ గారు కూడా రికమెండేషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ మీ పేరు? సార్ నా పేరు మణికిరణ్ పీకా అండి. సార్ ఎందుకు వచ్చారు ఈ జనసేన ప్రజా దర్బార్కి? యాక్చువల్గా జనసేన అప్పుడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ అధికారం తీసుకున్న తర్వాత చాలా సమస్యలు ఆయన చాలా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం జరుగుతుంది. సో మాకు 2018 నుండి ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జరుగుతుంది. ఎక్కడన్నా మన ట్రిపుల్ ఇడుపులపాయ వేంపల్లిలో మేము 2018 కాంట్రాక్ట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చినప్పటికీ కూడా మాకు గెస్ట్ ఫ్యాకల్టీ అని ఒక డెసిగ్నేషన్ వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు 25,000 రూపాయలు ఇచ్చుకుంటూనే మాత్రమే ఉన్నారు. సో దానికి మేము తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా 33,000 అని 35,000 అని ఇస్తూ ఉన్నారు. సో ఇది మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ఆయన సానుకూలంగా స్పందిస్తారని ఆశతో ఇక్కడికి వచ్చామండి. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను నెరవేరుస్తారని ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఆయన ఇప్పుడు పవర్ తీసుకున్న దగ్గర నుండి ఇప్పుడు చేసిన చాలా ఈ ప్రజా దర్బార్ ఇక్కడ వరకు వచ్చి ఆయన చేసినటువంటి పనులు, చాలా సాల్వ్ చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ సార్ని కలవదామని ఈరోజు ఇక్కడికి వస్తారన్న ఇన్ఫర్మేషన్ ఉంది కనుక మేము ఆయన కలవడానికి వచ్చామండి. హాయ్ సార్, మీ పేరు? ఎందుకు వచ్చారు ఈ జనసేన ప్రజా దర్బార్కి? సార్ నా పేరు శశికాంత్ సార్. నేను డిగ్రీ చదువుకున్నాను సార్. డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అవ్వడం వల్ల నాకు ఇటు సైడ్ తగిలి ఇటు కుడి కాళ్ళు కుడి చేయి పడిపోయింది సార్. నాకు అప్పటి నుంచి ఎవరు జాబ్ ఇవ్వట్లేదు సార్. జాబ్ ఇవ్వకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వచ్చి ఆయన అడిగి ఏదైనా జాబ్ ఇప్పిస్తారని ఆశతో వచ్చాను సార్. నాకు పింఛన్ కూడా రావట్లేదు సార్. నా కుడి కాళ్ళు కుడి చేయి పడిపోయినా కూడా నాకు పింఛన్ కూడా రావట్లేదు సార్. మరి నీకు ఈ గత ప్రభుత్వంలో మరి ఈ సమస్యతో ఎవరి దగ్గరికైనా వెళ్ళావా? వెళ్ళాను సార్. వెళ్ళగలని ఎవ్వరు పట్టించుకోలేదు సార్. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాను సార్. పవన్ కళ్యాణ్ గారు నా బాధలు, నా సమస్యలు, నాకు మంచి జాబ్ ఇప్పిస్తారని వచ్చాను సార్. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు నీ సమస్య నెరవేరుతారని నమ్ముతున్నావా? కన్ఫామ్గా తీరుస్తారు సార్. నమ్మకంతోనే ఉన్నాం సార్. ఆ నమ్మకంతోనే వచ్చాను సార్. ఆ నమ్మకంతోనే ఉన్నాను సార్. తీరుస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు. మరి నీకు పింఛన్ అవన్నీ వస్తున్నాయా? నాకు పింఛన్ కూడా రావట్లేదు సార్. నాకు కుడి కాళ్ళు కుడి చేయి పడిపోయినా కూడా నాకు పింఛన్ కూడా రావట్లేదు సార్. ఎప్పటి నుంచి రావడం లేదు నీకు పింఛన్? నాకు 2019 నుంచి రావట్లేదు సార్ నాకు పింఛను. ఎందుకని ఇవ్వడం లేదంటారు? ఎవరి దగ్గరికైనా వెళ్ళారా? ఎవరి దగ్గరికి వెళ్ళలేదు సార్. అప్పుడు మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పి పింఛన్ రావట్లేదేమో అనుకుంటున్నాను సార్. మరి ఎవరి దగ్గరికైనా వెళ్ళావా నువ్వు ఈ పింఛన్ రావడం లేదని? అంటే మా ఊరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను సార్. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా పని ఏం లేదు సార్. పని కాలేదు సార్ అసలుకి. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాను సార్. సార్ మీ పేరు? నా పేరు ప్రతాప్ అండి. సార్ ఇక్కడ ఎందుకు వచ్చారు ఈ జనసేన ప్రజా దర్బార్కి? మీరు ఎందుకు వచ్చారు? మాది మదనపల్లి మండలం అండి, కొత్తపల్లి పంచాయతీ. మాకు మదనపల్లి మండలంలో అంగిశెట్టిపల్లి పంచాయతీలో మా నాన్నగారి పేరు మీద 2 ఎకరాల 4 సెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్ ఉందండి. అది గత ఒక సంవత్సరం నుంచి అక్కడ లోకల్లో స్థిరంగా ఉన్న కొంతమంది మా పైన బలవాది చూపిస్తూ వాళ్ళు మా భూమిని కబ్జా చేసుకొని ఆవుల షెడ్ పెట్టుకొని జొన్నకర్రలు ఇలాంటివన్నీ వేసుకొని మమ్మల్ని రానియకుండా ఒకసారి వెళ్ళి దీని గురించి ఎందుకు ఇట్లా మా భూమిలో మా పర్మిషన్ లేకుండా ఎందుకు చేస్తారని అడిగితే లోకల్ పంచాయతీలో పెద్ద మనుషులందరం పెట్టుకొని మమ్మల్ని కట్టేసి కొట్టి ఇంకోసారి వస్తే మమ్మల్ని చంపేస్తామని బెదిరించి మాది మొత్తం వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని
మమ్మల్ని రానియకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయమై నేను డీజీపీ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, మా జిల్లా ఎస్పీ గారికి, అన్నమయ్య డిస్టిక్ ఎస్పీ గారికి, మా మండలంలో ఉన్న సబ్ డివిజనల్ ఆఫీసు డిఎస్పీ గారికి అందరికీ అర్జీలు ఇచ్చాను. ఈ ఎలక్షన్స్ మూమెంట్లోనే ఇచ్చాను. వాళ్ళు లోకల్లో ఏదో ప్రెజర్స్ వల్ల మాకు ఏమీ న్యాయం చేయకపోగా ఇది సివిల్ పంచాయతీ మీరు ఎడనా చూసుకోపోండి అని పోలీస్ స్టేషన్ తిప్పి మమ్మల్ని మీకు ఈ భూమి ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది ఈ విషయం? 1 సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇప్పుడు ఏకంగా మేము ఊర్లోకి వస్తే నన్ను కట్టేసి చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు. మా నాన్నగారికి 74 సంవత్సరాల వయసు. ఆయన పరిస్థితి బాగాలేదు. మా నాన్నకు నేనున్నది నేను ఒకడినే. ఇంకా మా నాన్న కోసం నేను పోరాటం చేస్తున్నాను. ఇదే విషయమై నేను యాక్చువల్గా జనసేన యాక్టివ్ మెంబర్ని మా కాన్స్టిట్యున్సీలో. ఇది మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తెస్తే నాకు న్యాయం జరుగుతున్న ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ దాకా తీసుకురావాలి, పవన్ కళ్యాణ్ గారి నోటీస్కి వెళ్ళాలి. ఈ ఇష్యూ వెళ్తేనే నాకు ఏదైనా తగిన న్యాయం జరుగుతుందేమో ఒక ఉద్దేశంతో నేను పవన్ కళ్యాణ్ గారి ప్రజా దర్బార్కి వచ్చాను. న్యాయం జరిగిద్దని నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాను సార్. ఆయన 10 సంవత్సరాలకు పోరాటం చేసి ప్రభుత్వానికి ఈరోజు ఒక వెన్నుముక్క అయినారు. ఆయన లాంటి మనిషి, నిజాయితీ మనిషి నేను రాజకీయాలు ఈరోజు దాకా ఎవరిని చూడలేదు. కాబట్టి అలాంటి మనిషి దగ్గర ఇలాంటి సమస్యను తీసుకొస్తే ఆయన పరిష్కారం కూడా అంతే నిజాయితీగా జరుగుతుందనే ఒక నమ్మకంతో ఇంతకుముందు ఎన్ని ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంతా తిరిగాను. ఇప్పుడు పొలిటికల్గా ఈయన అనేవారి మీద, పవన్ కళ్యాణ్ అనే వారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈయన దగ్గరకు వచ్చాను. ఖచ్చితంగా నమ్మకం ఉంది, జరుగుతుందని ఆశిస్తున్నాను నేను. సార్ మీ పేరు? నా పేరు మస్తాన్ సాహెబ్ అండి. అసలు ఎందుకు వచ్చారు ఈ ప్రజా దర్బార్కి? అది మోకాలు ప్రాబ్లం ఉంది సార్. అది మోకాలు ఆపరేషన్ చేయాలి, రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు. దానికి మామూలుగా ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు అతని దగ్గర 2-3 సార్లు తిరిగా, అదేం పట్టించుకోలేదు. లాస్ట్లో ₹1,00,000 కాగితం ఇచ్చారు, అది చెల్లుబాటు కాలేదు. అందుకని ఇప్పుడు మన సార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉన్నప్పుడు చాలా మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఆయన నాకు శాస్త్రీయ నమ్మకం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ చెక్ ఇచ్చారంటున్నారు కదా, ఆ చెక్కు చెల్లుబాటు కావాలా? అది ఎందుకంటే 1,80,000 దాకా ఇవ్వాలంట. వాళ్ళు ఆ మిగతా డబ్బులు వాళ్ళు మింగేశారు. నాకు రావాల్సిన సీఎం రిలీఫ్ వాళ్ళు మింగేసి అలా ₹1,00,000 చూపించారు. డాక్టర్ కాడికి పోతే చెల్లుబాటు కాదని మొగానే వేశారు. ఇప్పుడు మన సారు నాకు చేస్తారని నమ్మకం ఉంది. సార్ మరి చెల్లుబాటు కావడం లేదని అన్నారు కదా, మరి ఎవరి దగ్గరికైనా వెళ్ళారు ఇది చెల్లదని? వెళ్ళా, ఆ ₹1,00,000 చల్లదని ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేని కూడా కలిస్తే ఆ లక్షను వచ్చేది, ఆ ₹1,00,000 కానీ ఎక్కువ రావు, ఆ ₹1,00,000 కానీ ఎక్కువ రావు, మిగతా మీరు పెట్టుకోవాలా అని అది క్యాన్సిల్ అయిపోయింది. కనుక పవన్ సారు ఖచ్చితంగా నాకు ఆర్థిక సాయం కానీ ఈ మోగాల ఆపరేషన్ గురించి కానీ ఏదో ఒకటి సహాయం చేస్తారని ఆ నమ్మకంతో నేను వచ్చా. అది సార్ మీ పేరు? సార్ నా పేరు నేతాజీ. ఎందుకు వచ్చారు సార్ ఈ జనసేన ప్రజా దర్బార్కి ఎందుకు వచ్చారంటారు? సార్ మాది శ్రీకాకుళం సార్. మన ఉద్దానం బాధలు ఉద్దానము కిడ్నీ సమస్య సంబంధించినటువంటి వాళ్ళం సార్ మేము. మా ఉద్దానంలో మాది పలాస నియోజకవర్గం, మందసా మండలం, నారాయణపురం పంచాయతీ, మల్లినవారిపేట. మా ఉద్దానం మొత్తానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీ వ్యాధి వల్ల చాలామంది చనిపోతున్నారు సార్. అసలు ఇంతకుముందు మన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి ఈ యొక్క ఉద్దాన కిడ్నీ వ్యాధి మీద దృష్టి సారించారు. అయినప్పటికి కూడా గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆయనే వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి మాకు అందరికి కూడా మంచి తాగునీటిని ఇస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి ఆయన దగ్గరికి రావడం జరిగింది సార్. మేము ఇంత దూరం శ్రీకాకుళం నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, మెయిన్గా ఏంటంటే మా ఉద్దానం ప్రాంతంలో వాటర్లో ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. కానీ ఆ వాటర్ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా రెక్టిఫై చేయలేవట్లేదు సార్. అంటే సార్ ఈ సమస్యతోటి మీరు ఇదివరకు ఏదైనా ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కదా, ఎవరి దగ్గరికైనా వెళ్ళారు ఈ సమస్య కోసం? ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం సార్. కానీ అది వాటర్ వాళ్ళు పంపిస్తామని బోర్లు అది పైప్ లైన్లు వేసారు, కానీ ఇంతవరకు కూడా మా ఊరికి పైప్ లైన్లు వేసారు కానీ వాటర్ కూడా రాలేదు సార్. ప్రతి ఊర్లో కూడా మధ్యస్థులు అనేటువంటి ఈవెన్ 20-30 years ఉన్నటువంటి యువకులు కూడా ఈ వ్యాధి వల్ల చనిపోతున్నారు సార్. మరి ఇప్పుడు ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళిన తర్వాత ఈ సమస్యని మరి నెరవేరుస్తారని నమ్ముతున్నారా? కంపల్సరీగా అండి. మేమందరం కూడా జన సైనికులము కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఉన్నటువంటి నమ్మకము, ఆయన చేస్తారనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆయన ఉద్దానము సమస్య పైన, ఈ కిడ్నీ వ్యాధుల సమస్య పైన అక్కడికి వచ్చి కూడా ఆయన మా యొక్క ప్రాబ్లమ్స్ అతను తెలుసుకొని ఈవెన్ ఫారినర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన ఇప్పుడు ఒక మంచి హోదాలో ఉన్నారు కాబట్టి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మా యొక్క ప్రాబ్లమ్స్ అతను క్లియర్ చేస్తారనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.